హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. క్యాలీఫ్లవర్ కర్రీని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. రైస్లోకి, చపాతీలోకి, దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ఒక గిన్నెలో వాటర్ని వేడి చేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. ఇలా మరిగిన నీటిలో కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి. ఈ క్యాలీఫ్లవర్ని ఒక 5 నిమిషాలు నీటిలో ఉంచుకొని తర్వాత బయటికి తీసేసుకుందాం. స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో మనం వాటర్ మొత్తం తీసేసిన ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి. ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం వీటికి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సీ జార్లో 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ ధనియాలు, మన స్పైసీకి తగ్గట్టు కారం, అలాగే 2 చెంచాల నువ్వులు, 4 వెల్లుల్లి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒకవేళ మీరు నువ్వులు వద్దనుకుంటే నువ్వుల ప్లేస్లో ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోవచ్చు. క్యాలీఫ్లవర్ ఒక 60% ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. క్యాలీఫ్లవర్ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పొడిని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు మాత్రమే ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసుకోవాలండి. ఎక్కువసేపు ఫ్రై చేయడం వల్ల ఈ కారపొడి మాడిపోయి కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ వేపుడైతే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.